కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మెరుపు ధర్నాకు దిగారు. హాస్టల్లో తమ పిల్లలకు రక్షణ లేదంటూ హాస్టల్ ముందు సామూహిక ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో మార్మోగించారు. లేడీస్ హాస్టల్లో జెంట్స్ ఫ్యాకల్టీ ఉండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పిల్లలకు ప్రభుత్వం రక్షణ కల్పించిన తర్వాతే హాస్టల్కు పంపుతామని తేల్చి చెప్పారు. కేసీఆర్ హయాంలో ఎంతో ధైర్యంగా గురుకులాలకు పంపించే వాళ్లమని విద్యార్థుల తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. రేవంత్ పాలనలో గురుకులాలపై నమ్మకం లేకుండా పోతుందని పేరెంట్స్ ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మెరుపు ధర్నాకు దిగారు. హాస్టల్లో తమ పిల్లలకు రక్షణ లేదంటూ హాస్టల్ ముందు సామూహిక ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో మార్మోగించారు. లేడీస్ హాస్టల్లో జెంట్స్ ఫ్యాకల్టీ ఉండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పిల్లలకు ప్రభుత్వం రక్షణ కల్పించిన తర్వాతే హాస్టల్కు పంపుతామని తేల్చి చెప్పారు. తల్లిదండ్రులు కేసీఆర్ హయాంలో ఎంతో ధైర్యంగా గురుకులాలకు పంపించే వాళ్లమని విద్యార్థుల తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. రేవంత్ పాలనలో గురుకులాలపై నమ్మకం లేకుండా పోతుందని పేరెంట్స్ ఫైర్ అయ్యారు. సెకండ్ ఇయర్ చదువుతున్నది. ఇక్కడ 5వ తరగతి నుంచి ఇంతవరకు అంటే సుమారు 7-8 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాకు ఈ స్కూల్ గురించి అవగాహన ఉంది సార్. ఇంతకు ముందు మా స్కూల్కి ఇట్లా పెట్టిన పేరు మంచి స్కూలు, ఎక్కడెక్కడనో ఎవరెవరో మస్తు పొగిడేవారు. మా స్కూల్ స్టేట్ లెవెల్ వరకు పోయింది, నేషనల్ లెవెల్ పోదామనే స్థాయికి పోయిన తర్వాత కూడా ఇప్పుడు పట్టుదలతో ఉన్నారు. కానీ ఈ మధ్యలో నేను చూసినంత మనకు ఒక 5-6 ప్రిన్సిపల్ చేంజ్ అయ్యారు, కానీ ఇప్పుడున్నంత స్టాఫ్ వేస్ట్ ఉన్నారు సార్. ఇక్కడ మా స్కూల్కి సంబంధించి మా పిల్లలకు సంబంధించిన సెక్యూరిటీ లేదు. వాళ్ళకు సంబంధించిన పకడ్బందీ ప్లాన్తో ఏదో ఒక రకంగా ఏదో మొత్తానికి ఏదో నడుస్తుందని నాకు జస్ట్ అర్థమవుతా ఉంది. ఒక పగలు 11:30-12 గంటలకు ఇంతమంది స్కూల్లో స్టాఫ్ ఉండగా ఒక మెంటల్ నా కొడుకు వచ్చి ఒక పాపను తీసుకుపోతా ఉంటే అసంటి మెంటల్గా ఒక 2-3 వస్తే నైట్లా వీళ్ళు ఎక్కడ సార్ మా పిల్లలకి ఎక్కడ సెక్యూరిటీ ఉంది? ఈ స్కూల్లో ఇక్కడ సార్లు ఉంటున్నారు సార్, అంటే బాయ్స్కి సంబంధించి టీచింగ్ చేసే వాళ్ళు సార్లు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు సార్, ఇప్పుడు ఒక పేరెంట్కి అలో లేనప్పుడు వాళ్ళు 9 గంటల రాత్రి దాకా 9 గంటల దాకా డ్యూటీ వేస్తున్నారు. ఏం నడుస్తుంది ఏంది ఏం కథ మొత్తం పూర్తిగా అవగాహన ఉంది. ఆ సార్లకు మాకు ఏం అవసరం లేదు. మంచి ఇంతకు ముందు ఉన్నటువంటి వాతావరణమే మా స్కూల్లో కావాలా. ఇక్కడ విషయం వచ్చేసి ఏంటంటే 3 రోజుల క్రితం ఒక పాప తప్పిపోయింది సార్, తీసుకెళ్ళిపోయాడు వేరే క్యాండిడేట్, బయట క్యాండిడేట్ వచ్చి. అయితే విషయం తెలిసిన బట్టే నేను ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేశాను. రమాదేవి మేడం గారు ప్రిన్సిపల్ గారు ఫోన్ చేస్తే, సార్ మన స్కూల్లో ఎలాంటి సంఘటన జరగలేదు, ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, ప్రాబ్లం ఏం లేదు, అనవసరంగా మీరు కొత్తవి పుట్టించకండి సార్ అన్నట్టుగా మాట్లాడారు మేడం గారు. మేడం గారి ఫోన్ కట్ చేసి ఏం చేసినానంటే, మళ్ళీ ఇంకో సునీత మేడం గారు అని ఉన్నారు అక్కడ, మన స్కూల్ పరిస్థితి ఏంది ఏమో బయట వినబడుతుందని అంటే, అప్పుడు అవును సార్ మా నిజమే బయట టాక్ నడిచేది, 8th క్లాస్ పాప పోయింది అని ఇంకో క్లాస్ టీచర్ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పాప ఎక్కడ దొరికిందంటే మొండి సడక్ దగ్గరలో దొరికింది. అక్కడ పెట్రోల్ అయిపోవడం వలన ఆయన బైక్ ఆపి పెట్రోల్ కోసం వెళ్ళినప్పుడు పంచర్ దుకాణానికి వెళ్ళి ఆ అమ్మాయి ఫోన్ అడిగింది. అడిగినప్పుడు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఏమైందంటే, అవునమ్మా అన్నయ్య జర మతి స్థిమత తప్పిపోయిండు, నీ దగ్గరికి ఎట్లా వచ్చిండు, ఆ క్యాంపస్ ఆయనకు ఫోన్ ఇయ్యు, ఆ పంచర్ దుకాణం ఆయనకు, నేను ఆయనతో మాట్లాడతానని చెప్పేసి మాట్లాడి, మా పాపని మీ దగ్గరలోనే ఉంచుకోండి, మేము వచ్చిందా అంతవరకు మీ దగ్గర ఉండండి, ఆయనకు అప్పగియకండి అని చెప్తే, గేట్ దగ్గరలో ఉన్న వాచ్మెన్ విజయలక్ష్మి గారు, అసలు ఇక్కడ విజయలక్ష్మి గారు లేరు, అక్కడ నా ప్రిన్సిపాల్ లేరు, ఏం లేకుండా పోయింది సార్. మొత్తాన్ని స్కూల్ అసలు స్థితిగతిలోనే లేదు, చదువు పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ. ఇంతకుముందు ఉన్న స్కూల్లో ఉన్న వేరు, ఇప్పుడున్న స్కూల్ వేరున్నది సార్.